ఎట్లా మరి మొత్తం జనగాంలో అవుట్ రౌడే కొట్టేసిరు మొత్తం. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అసలు తన్ని అవతలైతే ఎత్తేసిరు. ఎట్లా ఏం జరుగుతుంది ఇక్కడ మొత్తం? ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా అధికార దుర్వినియోగం చేయడం జరిగింది. సర్పంచ్ ఇంకా మా సర్పంచ్లు చాలా మంది గెలిచేవాళ్ళు, ఇంకా అభ్యర్థులు ఈ ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్లు అధికార పార్టీ ఎమ్మెల్యే యశోశిని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఫోన్లు చేసి కొన్ని రిజల్ట్లను తారుమారు చేయడం జరిగింది. 5 ఓట్లు 10 ఓట్లు ఉన్న కాడ తారుమారు చేసి వాళ్ళ సర్పంచ్లు అభ్యర్థులను గెలిచే విధంగా చేయడం జరిగింది. లేదంటే ఇంకొక 2-3 వేల మంది సర్పంచ్లు గెలిచే ఛాన్సెస్ ఉండే మొత్తం ఓవరాల్ గా. అధికారం ఉంటది, అండదండలు ఉంటాయి కాబట్టి వాళ్ళు దాంట్లో పక్కన పెట్టుకుందాం. అంటే పర్టికులర్ గా నిజంగా జనగామ జిల్లాకు సంబంధించిన దాంట్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంచుకోవడానికి మరొకసారి నిరూపితమైంది. అంటే దాదాపుగా 90% ఇక్కడ సర్పంచ్లు గెలిచినటువంటి సందర్భం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత? ఏం చెప్పబోతున్నారు అనుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్? ఈ ఎలక్షనే, ఈ సర్పంచ్ ఎలక్షనే రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ కు నిదర్శనం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ ఎలక్షనే నిదర్శనం. ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నదంటే అడగక ముందే ఇచ్చేది కన్నతల్లి హామీలు. నేను ఇది ఇయ్యను అనేది ఇచ్చేది ఒక కేసీఆర్ చేసిండు. ఇస్తా అని మోసం చేసిన మరవన్న తల్లి ఎట్లాంటిదో ఇస్తా అని చెప్పి కూడా మోసం చేసినటువంటి పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ. ఎందుకంటే అడగకుండా ఇచ్చి ఎన్నో రకాల పార్టీ హామీలు ఇచ్చాడు. మరి రేవంత్ రెడ్డి ఒక తులం బంగారం చూసుకుంటే అసలు ఊసేలేదు. ఈనాటికి ఎంతో మంది మోసపోయారు. అలాంటి ఉచిత హామీలు చెప్పే జనాలు మోసపోయారు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే, మనం అనవసరంగా ఓట్లేసి గెలిపించినందుకు మన అనుభవం మనం తింటున్నాం. కాబట్టి ఈసారన్నా మనం సర్పంచ్ ఎలక్షన్లతో బుద్ధి చెప్పాలని కూడా ఒక 50% ఎక్కడ మన జనగాం జిల్లాలో కూడా అత్యధికంగా మెజారిటీతో మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్లు గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి స్టేషన్ కనుపరే కదా మీది నియోజకవర్గం కాన్స్టిట్యూషన్. నేను రాజీనామా చేస్తాడు మరి బై ఎలక్షన్ లో వస్తాడు. ఏం పరిస్థితి? మాటలు కడియం శ్రీ గారు మాట్లాడేది బట్టి ఒక్క మాట కూడా నిజం. ఈ రోజు కూడా తప్పిపుచ్చుకోవడానికి కూడా నేను బీఆర్ఎస్ అంటుండు. మరి ఈ రోజు ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి ఈ కార్యక్రమానికి రావచ్చు కదా కడియం శ్రీ గారు. ఎందుకు అట్లా చెప్పడం? జనాల మోసం చేయడానికి తప్ప ఏం లేదు. ఈ రోజు ఇక్కడ వచ్చి అందరితోటి మమేకమైపోవచ్చుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతోటి. మరి ఏది ఆయన మాటకి ఏడ విలువ ఉంది? ఇలా కడియం శ్రీ గారి మాటకి ఎక్కడ విలువ ఉంది? ఈ ప్రెస్ ద్వారా మీరు తెలియగలని అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెలుస్తాడనే మళ్ళా అది మూఢనమ్మకం. అది కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే తెలిసిపోయింది జనాలకు మన గన్పూర్ కాన్స్టిట్యూషన్ లో ఈయన అవినీతి ఏంటిది. ఈ రోజు కూడా మాట మార్చలేదంటే ఏంది? నేను టీఆర్ఎస్ లే వండుకుంటూ ఆయన ఇంటి దగ్గర కాంగ్రెస్, మా ఇంటి దగ్గర కాంగ్రెస్ సోనియా గాంధీ బొమ్మ పెట్టుకో, రాహుల్ గాంధీ బొమ్మ ఎందుకు పెట్టుకున్నాడు ఆయన ఇంటి వర్గ వద్ద? చెప్పడమో ఇది చెప్పడం ఒక మాట, చేసేది ఒక మాట. నిజంగా గంతం పెద్ద వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి దాకా ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో సార్లు పదవులు అనుభవించిన వ్యక్తి, దగ్గర 40 ఏళ్ల పాటు రాజకీయం చేసిన వ్యక్తి. ఇట్లా మాట్లాడితే జనాల మరి ఏమనుకుంటారు అనేది ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే కదా. ఇప్పుడు అట్లాంటి గుణపాఠం చెప్పాలనుకున్న జనం కూడా చాలా, మన గన్పూర్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా విరక్తి వచ్చింది. అర్థమైపోయింది కడియం శ్రీ గారి గురించి కూడా. ఇక నుండి రాజకీయం మొత్తం ఆయన చాప్టర్ క్లోజ్ కాబట్టి ఈ లాస్ట్ కి వచ్చేసరికి ఆ విధంగా మాట్లాడాడు అంతే తప్ప ఆయనకి వేరే ఏ మార్గం లేదు. లేదు. రైట్. పెద్ద మనిషి మీదే ఊరే? ఇప్పుడు కాదు మాది లేదండి. అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు లేదు. ఆయన దొంగ కడియం శ్రీ అనేటోడు కడియం శ్రీ పేరు మీద గెలిచిండా బీఆర్ఎస్ పార్టీ పేరు మీద గెలిచిండు? బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మీదే గెలిచిండు. మేము కూడా సపోర్ట్ చేసినాం బీఆర్ఎస్. విలేజ్ ఓట్లు ఎక్కువ. మరి అట్లాంటి వ్యక్తి మరి బీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పేసి నేను ఏడుండాలని అన్నీ ఉండని పోతుంది. ఏం పరిస్థితి? ఏం చేయాలి? మనకు అట్లా చేసిళ్ళు. మన బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు నమ్మినం ఆయనను. నమ్మినందుకు మాకే ఇట్లా ద్రోహం చేసిండు. ఏ అధికారం పార్టీ ఉంటే అధికారుల పార్టీలకే జంప్ అవుతాడు ఆయన. ఏం లేదు, జనాల మోసం చేసుడు. ఏ అధికారం పార్టీ ఉంటే అధికారం పార్టీకే జంప్ అవుతాడు. జనాల పరిచయం చేసుడు, అందరు దొంగ మాట దొంగ అమలు చెప్పుడు, అన్ని ఒట్టి మాటలు చెప్పుడు. ఏమన్నంటే మళ్ళీ నా పార్టీ నేనేమంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే వాళ్ళ కోసమే పార్టీ మారినారు. నిజంగా స్టేషన్ గన్పూర్ అయినా పార్టీ మారిన తర్వాత ఏమేం జరిగాయి పెద్ద పనులు? పార్టీ మారినా చెప్పేది వాస్తవం. అది మారినా మరి ఏడున్నాడు మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి? ఇట్లా నేను పార్టీ మారినా, నా పార్టీ మారలేదు, నేను నీ పార్టీలో ఉన్నా చెప్తాడు. అన్ని దొంగ మాటలు అవన్నీ. అభివృద్ధి జరగచ్చు. జరిగింది ఎవరు? తెలంగాణ
తెలంగాణ నుంచి వెళ్ళి గెలిచిన ఓట్లతోటే కదా అభివృద్ధి చేయవలసింది, అది ఆయన బాధ్యత. ఎవరికో చేస్తున్నాడుగా, మన తెలంగాణ పార్టీ నుంచి వెళ్ళి గెలిచిన వాడు చేసే బాధ్యత ఉంది అంతే. చేసినా చేయకుండా ఆయన ఇంట్లో నుంచి ఏం చేయిస్తలేడు ఆయన. ఇప్పటికి మహిళలకు ఏవేవో ఇస్తా అని ఏమి కూడా సాయం చేయలేదు మహిళలకు ఎవరు, రేవంత్ రెడ్డి. మరి ఎక్కడ ఏమేం చేసిండు, ఏం పనులు చేసిండు? మళ్ళా కడియం శ్రీఆర్ ఏమో ఈ బీఆర్ఎస్ అని అందులోకి గెలిచి కాంగ్రెస్ లకు పోవుడు, అది కొంత న్యాయం లేదు, అది న్యాయమైన పద్ధతి కాదు. మా ఊర్లకు ఈ స్టేషన్ గన్పురం నియోజకవర్గంలో ఆయన ఎంత ద్రోహం చేసినట్టు. ఈ ప్రజలంతా నమ్మి ఆయన ఓటేసిర్రు. ఓటేసినప్పుడు ఆయన అప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన గెలిచినప్పుడు ఎట్టెట్లా ఏం కథ అని, ఏం చేయాలో ప్రజలకు అని ఏం పని కూడా చెయ్యలేదు. మరి ఫస్ట్ అప్పుడు మన కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు ఏమేం పనులు చేసుకుంటూ వచ్చిండు, ఎట్లా చేసిండు, అది ఉపాధి పథకాలైనా, అది ఈ మహిళలకు ఏది డెలివరీ అయిన వాళ్ళకు ప్రతి ఒక్క పని, కేసీఆర్ కిట్టు, మళ్ళా అది ఏంటి రైతు బంధు, ఈ ముసలోళ్ళ పింఛని, ఇది మిషన్ భైరత నీళ్లు ఇంట్లో ఓపించిండు. ప్రజలకు ఎంతో సాయం చేసి కన్న తండ్రి లెక్క, కన్న బిడ్డలను చూసుకున్నట్టు కన్న తండ్రి లెక్క చూసుకొని, ప్రజాసేవే నాకు ముఖ్యము, ప్రజలే నాకు ముఖ్యము, నాకు ప్రజలు కావాలని మా కేసీఆర్ ఎంతో పని చేసి ఆయన ఎంతో ముందుకొచ్చి ప్రజలను ముందుకు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి ఏం పాలన అయ్యా? ఈ పాలన ఈ మాట్లాడిన వాళ్ళను, ఈ చెప్పిన వాళ్ళను, ఏదన్నా కరెక్ట్ మాట్లాడిన వాళ్ళను వాళ్ళని ఏదో ఒకటి రిమార్కంగా తీసి అదోటి ఇదోటి చెప్పి అక్కడికి నూకుడు, ఇక్కడికి నూకుడు, జైల్లో పెట్టుడు, ఇవి పద్ధతులు కావు. మరి మా కేసీఆర్ ఉండగా ఎట్లా చేసిండు పని? ఎక్కడెక్కడ చెర్లకు నీళ్లు తెచ్చుడు, ఈ ప్రజల రైతులకు రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? మాకు 3-4 ఎకరాలు ఉంది అయ్యా, ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి అప్పుడు ఆయన ఉండగా ఈ నాట్లు రాకముందుకే, నార్లు పోసుకోక ముందుకే మాకు డబ్బులు ఇచ్చిండు. మేము ఎట్లా ఎల్ల తీసుకొని నాట్లు వేసుకొని వ్యవసాయం చేసుకుంటా, కూలీ పని ఇది అది వ్యవసాయం చేసుకుంటా బతికినాం. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుర్రు? ఈ 2 ఏళ్ల నుంచి వెళ్ళి ఏది అందకుండా చేస్తుర్రు, ఎందుకని? మహిళలకు కోటీశ్వరం చేస్తారట కదా, అది 3 ఏళ్ళలో ఏమి సారు, ఏం చేయలేదు. వాళ్ళు కన్యాపల్లి గ్రామంలో ఇప్పుడు ఏమైతుందంటే, ఈ కాంగ్రెస్ పార్టీలకు అందరూ ఇంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు, అందరం ఉన్నాం, కరెన్సీ గారిని అందరం గెలిపించిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోయిళ్ళు. కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత మమ్మల్ని కూడా, మేము రాకపోతే మమ్మల్ని కూడా బెదిరించుడు, ఎందుకు వస్తలేరు, దేని గురించి వస్తలేరు మీరు అంటే, బీఆర్ఎస్ కార్యకర్తనే ఇక్కడ కన్యాపిల్లలా ఉంచాం అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయ్యేదా, వాళ్ళ అవ్వదా? ఇవ్వలేదు, ఇది ఇవ్వలే కాదు, కేసీఆర్ పెట్టిన జెండా ఇది అని మేము అనుకున్నాం, చేసినాం.